మరి ఉత్తరం చూద్దామండి. కస్తూరి ఏలూరు నుంచి రాస్తున్నారు. వరలక్ష్మి వ్రతం రోజున స్త్రీలకు అవాంతరం ఎదురైతే ప్రత్యామ్నాయం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. అమ్మవారు స్త్రీ పక్షపాతిని. ఇటువంటి అశుచి వచ్చేటటువంటి సందర్భం వస్తుందని గమనించింది కాబట్టే పూర్ణిమ నాడు కానీ మిగిలినటువంటి 3 శుక్రవారాలు ఉన్నాయి, లేదు 4 శుక్రవారాలు ఒకసారి వస్తాయి. ఆ 4 శుక్రవారాల్లోనూ కానీ వ్రతాన్ని ఆచరించినట్లయితే ఇక్కడ ఒకవేళ చేయనటువంటిది అయినప్పటికీ ఆవిడ అనుగ్రహించడంలో ఏమాత్రమూ వెనుకాడదు. ఆవిడకి అన్ని విషయాలు తెలిసినటువంటిది కదా. అంచేత ఏ విధమైన బాధపడక్కర్లేదు, దుఃఖాన్ని పొందక్కర్లేదు. మిగిలిన 4 వారాలు 3 వారాలు ఎన్నొస్తే ఆ నెలలో ఆ రోజున శ్రావణ పూర్ణిమ నాడు చేయాలి. శ్రావణ పూర్ణిమ నాడే ఒకవేళ అట్లాంటి కాలంలో అభ్యంతరం వచ్చి ఉంటే మిగిలిన వారాల్లో చేస్తే చాలు. మిగిలిన శుక్రవారాలని సంపూర్ణ ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది. ఇది నిజం, అనుమానమే మాత్రం లేదు.